వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి విద్యా ఉపాధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్ళడానికి ఈరోజు ఈ బడ్జెట్లో విపరీతమైన ఫండింగ్ని ఇచ్చారనే సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎస్సీ సంబంధించి 20,000 కోట్లు, ఎస్టీ సంబంధించి 8,000 కోట్లు, మైనారిటీకి సంబంధించి 5,000 కోట్లు. ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసులు వీళ్ళు ఒక పక్క వచ్చేమో బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి అన్ని వర్గాలను కూడా మాకు సహాయ సహకారం అవుతాయి. మాకేది కాదన్నా బాధపడుతున్న అగ్రకులాల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల్లో 10,000 కోట్లు కేటాయించిన ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఇదే విధంగా మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతికి, శ్రీకాకుళంలో గోదావరి నీరు రావడానికి ఇప్పుడు పెట్టే ప్రవేశ బడ్జెట్ ఏదైతే ఉందో వైజాగ్ వరకు కూడాను ఆ నీరు అందుబాటులోకి రావడానికి రాబోయే 9 మాసాల్లోనే రావచ్చు. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ముందరే మనం మ్యాక్సిమం ఈ వర్క్ని పూర్తి చేసి ముందుకెళ్ళే అవకాశాలు ఈ బడ్జెట్లో కనిపిస్తున్న ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో ఆయన చెప్పింది ఒకటే ఉన్నాడు, మూల వ్యయాన్ని ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండదనే ప్రాథమిక సూత్రం. ఇది ఫండమెంటల్గా ఏ ఇల్లు అయినా, ఏ ఊరైనా, ఏ గ్రామం అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉంటుందో పిల్లల చదువుల మీద కానీ, ఆ ఇల్లు స్థలాల కొనడంలో కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఇబ్బంది వచ్చినప్పుడు కూడాను రీఎంబర్స్మెంట్ చేసుకునే శక్తి ఒక్క రీఎంబర్స్మెంట్ ఆదాయం మీద ఆధారపడుతుంది. అంటే పెట్టుబడి పెట్టితే చదువు మీద పెట్టుబడి పెడితే తిరిగి మళ్ళీ అది మనకి స్వాతంత్రం అదే వస్తుంది. కనుక ఈ తాలూకా బడ్జెట్లో చాలా చక్కగా బ్రహ్మాండంగా చేసిన ముఖ్యమంత్రి వర్యుల గారికి, అలాగే కేసీఆర్ గారికి, అలాగే ఉమ్మడి కూటమి పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే నిన్న కాక మొన్న 3 లక్షల కోట్ల రూపాయల నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరుగుతున్నాయి కనుక రేపు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ